హలో గాయస్, హాయ్. బాగున్నారా? నేను కూడా బాగున్నాను గాయస్. ఈరోజు అట్లా సేనుకి వచ్చింటే మాట్లాడదాం కొద్దిగా విషయాలని. ఓకేనా గాయస్? పొలానికి వచ్చింటే ఇప్పుడే జస్ట్ అట్లా కొద్దిసేపు కూర్చుందామని కూర్చున్నా. కొద్దిగా మతికి వచ్చింది, ఏం చేద్దాం గాయస్. ఫ్రెండ్స్, మీకు చెప్పేదల్లా ఒకటే, మీరు దయచేసి వినండి, వీడియో పూర్తిగా చూడండి. నేను ఏమంటానంటే, మన చిన్నస్వామి స్టేడియంలో చాలా ఇబ్బందికరంగా జరిగింది కదా, అలా చేసుకోవద్దండి ఫ్రెండ్స్. ఎందుకంటే వాళ్ళది అక్కడ పోయిన వాళ్ళది కూడా ప్రాణమే, మంది కూడా జీమే. అర్థం చేసుకోండి. చాలా గర్దీ ఉన్న చోట మనం వాపస్ రావచ్చు కదా గాయస్. ఏముంది, ఈరోజు చూడలేకపోతే ఇంకొకసారి నెక్స్ట్ చూస్తాం. ఇప్పుడు కలలేకపోతే వాళ్ళని నెక్స్ట్ కూడా కలుసుకోవచ్చు. దాంట్లో ఏముంది, చూడొచ్చు, అంతే కదా గాయస్. మళ్ళీ నెక్స్ట్ చాలా అవుతాయి కదా ఎండాకాలం, అంతే కదా. చూడొచ్చు, చేయొచ్చు, అన్నీ బాగుంటాయి గాయస్. మీరు కాకపోతే అంత తొక్కిసలాట ఆడి చాలా ఇబ్బందికరంగా గేట్లు తెరిచేటప్పుడు అట్లా చేసి ఆ ఊపిరి ఆడకుండా తొక్కిసలాటలో చనిపోయినారు. వాళ్ళు ఎంత బాధపడుతుంటారో, ఎంత నరకం ఊహిస్తుంటారో మనం కూడా ఆలోచించాలి గాయస్. మీరు ఏమని అనుకోండి, ఈడేమరా బచ్చగాడు చెప్తున్నాడులే అనుకోవద్దండి గాయస్. ఎందుకంటే వాళ్ళు కూడా ఇంట్లోనా ఇప్పుడు ఎంతమంది వాళ్ళు ఎంత బాధపడుతుంటారు గాయస్, మీరే చూడండి. వాళ్ళకి తల్లిదండ్రి ఉంటారు, వాళ్ళు ఏదో మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటారు, మ్యారేజ్ కాకుండా వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఎంత నరకం అనుభవిస్తుంటారు గాయస్. మనం కూడా తెలుసుకోవాలా. మనం అభిమానం ఉండాలి కానీ ఉండకూడదని కాదు. ఒక వ్యక్తిని మనం ప్రేమించకూడదని కాదు. కాకపోతే నాకు తెలిసిన విషయం ఒకటే, వాళ్ళని అంతగా అభిమానించేటట్లుంటే మనం పర్సనల్గా పోయి కలవచ్చు, ఎక్కడైనా ఏదైనా చేయొచ్చు, మాట్లాడవచ్చు, కూర్చోవచ్చు. మనతో డబ్బు ఉంటే సరిపోతుంది గాయస్. ఎందుకు చెప్తానంటే, వాళ్ళు మీతో కలిసేలేరని కాదు, మనం ఎప్పటికీ జిందగీలో వాళ్ళని ఎక్కడ చూడలేమని కాదు. నాకు తెలిసిన కాడికి చూడొచ్చు, చేయొచ్చు, అట్లా ఎన్నో. మన ప్రాణాలు ఉంటే ఏదైనా చేయొచ్చు. ఏదైనా అంటే ఏది చెడ్డ కాదు, ఏదైనా. ఇప్పుడు ఆయన్ని మనం చూడాలనుకుంటాం, అభిమానించాలనుకుంటాం, ఆయనతో పోయి అగ్గి చేసుకోవాలా, మాట్లాడాలా, ఆనందము ఎంతో ఆలోచన ఉంటుంది చాలామందికి. చేయొచ్చు కానీ ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ సంవత్సరం, అంతే కదా. అట్లా ఎంతోమందికి ఎన్నో కోరికలు ఉంటావు కానీ, ఎన్నో కళలు కంటారు కానీ, ఈ చిన్న విషయం ఎందుకు మర్చిపోతున్నారు గాయస్. ఆ లేడీస్ కానీ చిన్న పిల్లల్ని కట్టుకొని స్టేడియం పోయి అంతా గర్దీ చాలా ఇబ్బందికరంగా జరిగింది. చూడండి గాయస్, వాళ్ళది ప్రాణమే, మంది ప్రాణమే. అలా చేయొద్దండి గాయస్. ఎందుకంటే ఇప్పుడు మీ మీద వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరైనా కానీ ఎంత ఆశలు పెట్టుకుంటారు గాయస్. ఎంత ఆశ పెట్టుకుంటారు. నా కొడుకు చేతికి వచ్చినాడు, పని చేస్తాడు, మాకు సాగుతాడు, మాకు చూస్తాడు అని వాళ్ళు ఎన్నో కోరికలుగా కలలు కంటుంటారు గాయస్. అట్లాది మనము వాళ్ళని ఆశని అంత నిరాశ చేస్తాం. అవునంట కదంట గాయస్. ఎందుకు చేస్తామంటే, ఇలాగే తొక్కిసలాటలోన చచ్చిపోతామనుకో, వాళ్ళకి ఇంక మనం ఏం మిగిలిచ్చినట్లు, వాళ్ళని మనం ఏం చూసినట్లు చెప్పండి గాయస్. వాళ్ళని మనం ఏం చూసినట్లు చెప్పండి. తప్పని అనుకోండి, ఒప్పని అనుకోండి, కాకపోతే వీడియో పూర్తిగా చూడండి గాయస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. అదంతా చూస్తుంటే గౌరవంగా చాలా ఇబ్బంది అనిపించింది. చాలా మనకు కూడా చూసేవాళ్ళకి మనకి ఎక్కడో అనిపించింది. చిన్న పిల్లలు అంతా. ఈ లేడీస్ కూడా ఏం చెప్పాలో అర్థం కాదు నాకు. అంత గర్ది జనసంఖ్య ఉంటారు చాలా. ఇప్పుడు యంగ్ పిల్లలే పోతారు. ఎంత 22 ఏళ్ళు, 20 సంవత్సరాల పిల్లలు, 25 సంవత్సరాలు, అట్లాంటి పిల్లలు ఎక్కువ కొద్దిగా వాళ్ళకి ఉడుకు రక్తం కాబట్టి చూసేనికి పోతారు. దాంట్లో నా పిల్లల్ని తీసుకొని లేడీస్ కానీ వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఎందుకు పోతారో నాకు అర్థం కావడం లేదు. టీవీలో చూడొచ్చు, లేకపోతే ఇట్లా న్యూస్ ఛానల్లో చూడొచ్చు, లేకపోతే ప్రైవేట్ ఛానల్ ఉంది దాంట్లో చూడొచ్చు మ్యాచ్. దాంట్లో చూసి ఎంజాయ్ చేసుకోవచ్చు. దాంట్లో ఏముంది గాయస్. మీరు అట్లా పొయ్యికొచ్చి అంత ఇబ్బంది పడేది ఎందుకు? ఆ గర్దిని చూస్తే వాపసు రావచ్చు కదా గాయస్. ఏముంది చెప్పండి. అంత కౌడు ఉందే, అంతగా ఇది ఇబ్బంది ఉండదంటే మనం ఏం చేయాలి? చిన్న పిల్లలు ఉన్నారా దేవుడా, ఎందుకు లేదు మనకు వచ్చిన గొడవ అని. అది లాస్ట్ మూమెంట్ కదా, ఎవరు గెలుస్తారో ఎవరు చోలుతారో తెలియదు. అది గెలిచిన ఆనందము కొంతమందికి ఉంటుంది, సూర్యుని ఆనందము బాధ కొంతమందికి ఉంటుంది. అట్లా తప్పుడు మనం పోయి దాంట్లో ఇరుక్కునే కంటే కొద్దిగా దూరంగా ఉండేదే బెస్ట్ కదా గాయస్. ఏమంటారు? అవునంట కదంట గాయస్. ఏమన్నా నేను చెప్పే దాంట్లో తప్పు అనుకుంటే మీరు క్షమించండి, ఓకేనా. ఎన్నో కలలు కంటుంటారు. మరి వాళ్ళకి భార్య ఉండనుకో, అరే నా భర్త పోయినాడు, వస్తున్నాడు, మళ్ళా మరి వచ్చినాక ఈరోజంతా లీవ్ పెట్టినాడు,
మళ్ళీ వస్తాడు ఉద్యోగం చేస్తాడు, సాగుతాడు, నా పిల్లల్ని నన్నని వాళ్ళు కూడా ఎన్నో కళలు వింటుంటారు భవిష్యత్తు. ఇట్లా చేద్దండి గాయస్, పోద్దండి. అట్లా చాలా గర్ది ఉన్న కాటికి అది ఒకటి, క్రికెట్ ఒకటి. తర్వాత మన ఇది ఏదప్ప అంటే సినిమా థియేటర్ కాడ అట్లా కాడ ఇది నెక్స్ట్ ఇంకొకటి మన రైల్వే స్టేషన్ కాడ కూడా చాలా గర్ది ఉంటుంది. నెక్స్ట్ ఒక అర్ధ గంటలో 15 నిమిషాలు ఇంకొక ట్రైన్ ఉంటుంది అనుకో, ఫిర్బీ అదే ట్రైన్కే లేడీస్ కూడా అట్లే ఎక్కుతుంటారు, అట్లే చేస్తుంటారు. అది చూస్తే ఒక్కొక్కసారి నరకము మతికి వస్తుంది. కాకపోతే అట్లా చేయద్దండి గాయస్. ఏం అర్ధ గంట 15 నిమిషాలకి జీవితాన్నే మొత్తం కోల్పోతారు. అది అర్థం చేసుకోండి గాయస్ ప్లీజ్. ఒక్కసారి ఇచ్చినాడు దేవుడు, ఆ జీవితాన్ని మనం పోగొట్టుకుంటే మళ్ళీ తిరిగి రాదు గాయస్. అది వస్తుందో పోతుందో ఆ పైన ఉన్న భగవంతునికి తెలుసు, కానీ మనకు తెలిసిన విషయాలు అయితే ఈ మంది ఏముంది గాయస్, ఓ టైర్లో ట్యూబ్ ఉంది కదా, సేమ్ అలాగే అది పంచర్ వేస్తే పంచర్ అయితే మనం దానికి మరి సొల్యూషన్ వేసి పంచర్ వేయగలుగుతాము. ఇది మన ప్రాణం పోతే పంచర్ వేయలేము గాయస్. ఇది అర్థం చేసుకోండి ప్లీజ్. మీకు మొక్కి చెప్తా, మీరు తప్పని అనుకోండి, ఒప్పని అనుకోండి, ఓకేనా? మీరు ఏమని అనుకోండి గాయస్, కానీ మీకు దయచేసి చేతులెత్తి జోడిస్తా, మొక్కుతా. కాకపోతే అట్లా ఫుల్ గర్ది ఉండదంటే వాపస్ రండి గాయస్. ఎవరైనా, నువ్వైనా, నేనైనా, ఇంకొకరైనా, ఎవరికైనా చెప్పండి, మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, అరే ఈరోజు ఫుల్ గర్ది ఉందిరా, పోవద్దంటరా, ఇంకొకసారి నెక్స్ట్ పోదాంరా మన ఇద్దరని అట్లా కలిసి మాట్లాడుకొని వాపస్ రండి. కానీ అలా చేసుకోవద్దండి గాయస్ ప్లీజ్. మీకు మొక్కి చెప్తా, అట్లా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆ తొక్కి చంపుతారంటే ఆ ప్రాణం ఎట్లా పోతుంటుంది మీకు కొద్దిగా ఆలోచించుకోండి, ఊహించుకోండి. అది ఇప్పుడు ఉడక రక్తం కదా, ఏం కానబోయేదని మనం పోతాం. కానీ కిందికి పడిపోయినాక ఎంత బలం ఉన్నాడైనా, ఎంత బలాఢ్యుడైనా జీరోనే. ఇది నేను రాసిస్తా. ఎంత మన ఫుడింగో, నాకు బలం ఉంది, శక్తి ఉంది. ఇప్పుడే నేను మన క్వింటాల సంచి 200 కేజీలు మనం ఎత్తగలము, మా ఒక 4 తోయగలము అంటే అట్లాంటి వ్యక్తి కూడా కిందికి పడిపోతే ఆ జనాల్లో సచ్చేది తప్ప ఇంక బతికి బయటకు పడడం లేదు. ఇది గ్యారెంటీ రాసిస్తా. ఎందుకంటే ఆ బలము ఒక మనకి అహంకారము, మనలో ఆలోచన అట్లా ఉంటాయి. కానీ కిందికి పడినాక నీవు ఎవరిని జరిపే కాదు, ఇట్లా చేసే కూడా రాదు. ఎందుకంటే అంత గర్ది ఉంటారు. ఉసుగేసే కానీ కిందికి రాలదు, అట్లా ఉంటారు. ఆ జనాలు నువ్వు ఎక్కడ తోస్తావు చెప్పు? కిందికి కాలు జారింది తప్పి పని కిందికి పడినామంటే మనకి ఎంత బలం ఉన్నా, ఎంత శక్తి ఉన్నా కాదు. ఇది గ్యారెంటీ. అందుకోసమే చెప్తున్నా గాయస్. మనకి బలం ఉంది కదా, మనం పోతాం కదా, 10 మందిని ఇట్లా దూకుతాం కదా అని మనం అనుకుంటాం. కానీ అదంతా మన ఊహ, కానీ అది జరగదు. ఇది గ్యారెంటీ. ఎందుకంటే నేను కూడా చాలా చూసినాను కాబట్టి ఆ బలం గురించి, శక్తి గురించి నాకు అనుభవం కొద్దిగా ఉండదు కాబట్టి చెప్తున్నాను గాయస్. మీరు ఏమనుకోద్దండి, తప్పు అనుకోద్దు. అందరిని ప్రేమించండి, క్రికెట్ వాళ్ళని అందరిని ప్రేమించండి. వాళ్ళు మన ఇండియా కోసం ఆడుతుంటారు ఒక్కోసారి. అట్లా తప్ప మనం ఎంత గర్వపడతాము. కాకపోతే చూడండి, టీవీలో చూడండి, ఫోన్లలో వస్తాయి, అక్కడ లైవ్ చాలా ఉంటుంది. ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే లైవ్ చాలా ఉంటుంది గాయస్. ఇన్ని రోజులు ఎంజాయ్ చేసినారు, అది ఒక్కరోజు కొద్దిగా అట్లా జనాలు ఎక్కువ ఉండారంటే వాపస్ వచ్చేది చాలా బెస్ట్ అని నేను అనుకుంటా గాయస్. మీరేమంటారు? ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్. మీకు మొక్కి చెప్తా, నెక్స్ట్ పోదండి గాయస్. పోండి, ఏదో తక్కువ ఉంటే జనాలు సీటు ప్రకారంగా ఉంటే చూసి గమ్మన వచ్చేయండి. కానీ అట్లా జనాల్లోకి దూకిపోతాము, మనకు బలం ఉంది కదా అని కన్ఫర్మ్ పోదు గాయస్. మీకు మొక్కి చెప్తా, ఓకేనా గాయస్? ఉంటా.